హరిదాసులు సంక్రాంతి నెలలోనే ఎందుకు వస్తారు? ధనుర్మాసంలో మాత్రమే దర్శనమిచ్చే శ్రీకృష్ణుని మరో రూపం హరిదాసులు. సంక్రాంతి ముందు మాత్రమే వస్తారు, మళ్ళీ ఏడాది వరకు కనిపించరు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుని గోదాదేవిని స్మరిస్తూ తిరుప్పావై పఠిస్తూ అక్షయపాత్రను తలపై ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. వారి శిరస్సుపై ఉన్న అక్షయపాత్రలో బియ్యం పోస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని హరిదాసులు శ్రీకృష్ణుని మరో అవతారమని మన పెద్దలు చెబుతారు. వారు పేద ధనవంతులు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి వెళ్తారు. ఏ ఇంటి ముందు ఆగరు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి అంటూ ప్రతి ఇంటి ముందు 3 సార్లు ప్రదక్షిణ చేసి ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తారు. అక్షయ పాత్రను భూమిపై ఉంచరు. ఇంటికి చేరే వరకు హరినామం తప్ప ఇతర ఏ మాటలు ఉండవు. అందుకే హరిదాసులు వస్తున్నారంటే బియ్యం సిద్ధంగా ఉంచుతారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడం శ్రీ మహావిష్ణువుకు సమర్పించినట్లే భావిస్తారు. మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని నిలుపుకుందాం. జై శ్రీకృష్ణ.